అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ సర్కారు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఏ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఉద్యోగులకు సంబంధించిన పోటీ పరీక్షలను కూడా నిర్వహించలేదని దుయ్యబట్టారు. మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వివిధ పథకాల కింద తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 27 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్లు ఇళ్ల విషయంలో ఇచ్చిన హామీని కేసీఆర్ తప్పారని విమర్శించారు. జాతీయ పతాకాన్ని కూడా ఎగరవేయకుండా మనందరి మీద నిర్బంధం పెట్టినటువంటి విషయం మనకు తెలుసు. కానీ దాన్ని తట్టుకుని అనేక వేలాది మంది కార్యకర్తలు జైలుకెళ్ళాము, లాఠీచార్జ్ అయింది, దెబ్బలు తాకాయి. చివరికి రోజు మరి కేంద్ర ప్రభుత్వం తరఫున 75 సంవత్సరాల తర్వాత నాటి 75 సంవత్సరాల క్రితం ఆనాటి హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పతాకాన్ని తెలంగాణకు స్వాతంత్రం ఇస్తూ ఈ యొక్క గడ్డ మీద ఎగరేస్తే ఈరోజు 75 సంవత్సరాల తర్వాత మరొకసారి అధికారపూర్వకంగా ప్రభుత్వం తరఫున మొదటిసారిగా మరి మన యొక్క ఈనాటి హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు గత సంవత్సరం ఇదే గడ్డ మీద అధికారపూర్వకంగా మరి కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ తెలంగాణ అమృతోత్సవాలు కాబట్టి ఈ సంవత్సరం లిబరేషన్ ఏర్పడి 70 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళీ